హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అన్నయ్య ఒక కొత్త కార్ కొనుక్కున్నాడండి. తన కోసంగా తను కొత్త కార్ అయితే తీసుకున్నాడు. అంటే ఇంతవరకు మా డాడీ కొన్న కార్లోనే వాడుకుంటూ ఉన్న మా అన్నయ్య తన ఓన్గా తను ఎర్న్ చేసుకుని తన శాలరీ తోటి కొత్త కార్ అయితే తీసుకున్నాడండి. దట్టు చాలా ప్రీమియం కార్ తీసుకున్నాడండి. సో ఫస్ట్ ప్రీమియం కార్ అనమాట మా ఇంట్లో అది. అంటే చాలా ఒక మిడిల్ క్లాస్ స్టేజ్ నుంచి ఉన్న మేము ఒక చిన్న కార్ కొనుక్కోవడమే మాకు డిజైర్ కొనడమే అప్పట్లో చాలా ప్రౌడ్గా అనిపించింది. 10 లక్షల కార్ అని. అలాంటిది మా అన్నయ్య ఈరోజు 32 lakhs పెట్టి తనకంటూ ఓన్గా కారు కొనుక్కునేసరికి వీ ఫీల్ సో హ్యాపీ అండి. నేను కానీ మా నాన్న కానివ్వండి అండ్ మా వదిన కానివ్వండి, మా అన్నయ్య కళ్ళలో అయితే ఇంక చెప్పబడలేదు. ఆనందం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. వాడికి చిన్నప్పటి నుంచి కూడా కారు బొమ్మలంటా కానీ లారీ బొమ్మలన్నా కానీ అంటే ఎక్కువ ఇట్లా మోటార్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సో తర్వాత తనకు చిన్న జాబ్ వచ్చాక తన ఓన్గా ఒక స్పోర్ట్స్ బైక్ కొనుక్కున్నాడు. దాన్ని ఇప్పటికీ అలానే వాడుకుంటూనే ఉంటాడనమాట. దాన్ని మార్చుకోడు, ఎందుకంటే ఫస్ట్ నేను కొనుక్కున్నాను కాబట్టి సో నాకు ఇష్టంగా కొనుక్కున్నాను అని చెప్పి దాన్ని ఇంకా వాడుకుంటూనే ఉన్నాడనమాట. అంటే ఆల్మోస్ట్ 15 years 10 years అయిందనమాట. సో ఆఫ్టర్ దట్ తను ఓన్గా కొనుక్కున్నటువంటి కార్ అనమాట ఇది. సో దాన్ని మా సన్నతోటి మా అల్లుడు ఉండాల్సిందే అని చెప్పి మమ్మల్ని హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి ఓపెనింగ్ రోజు ఖచ్చితంగా ఉండాలని తీసుకొచ్చారు. దానికోసంగానే మేము హైదరాబాద్ నుంచి అయితే వచ్చాము. సో ఇదైతే ఓపెనింగ్ అయితే జరిగిపోయింది. అండ్ బట్ మాకు ఇక్కడ బాధ ఏంటంటే మా వదిన మా అమ్మ రాలేదు. సో అది కొంచెం మా డాడీకి కొంచెం ఎక్కువ అనిపించింది, వాళ్ళు కూడా ఉండుంటే బాగుండేది అని. సో అండ్ ఇంకా మా మావయ్య అయితే ఇక్కడంతా చెక్ చేస్తున్నమాట, ఎలా ఉంది కారు, బాగుందా, ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి మొత్తం చూస్తూ ఉన్నాడనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మా అన్నయ్య కళలో ఆ హ్యాపీనెస్ చూసి నాకు నిజంగా హ్యాపీ టీయర్స్ అయితే వచ్చాయి. అంటే ఇంత ఎదిగిపోయడం మా అన్నయ్య అనిపించింది. అంటే తను ఫస్ట్ నుంచి కూడా ఒక ల్యాండ్ కొనుక్కోవాలని నేను చెప్తుంటాను, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయి లేకపోతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయి, కార్ ఎందుకు, అంత అవసరం ఏముంది, ఒకటి ఉంది కదా అని. బట్ ఈ సెడ్ నో, నాకు చాలు, ఇంతవరకు ఏదో సంపాదించాను, నా పిల్లలు చదివించుకుంటే ఎనఫ్లే, నేను ఈ పిల్లలకి కానీ నా వైఫ్కి కానీ ఒక లగ్జరీ లైఫ్ అనేది ఇప్పుడైనా ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పి తను అంటూ ఉంటాడు అన్నమాట. అంతే. అండ్ చూడండి నా కొడుకు కేక్ ఎలా కట్ చేస్తున్నాడో కూర్చొని. సో తర్వాత ఇక్కడ నుంచి మేము, ఇది ఒంగోలు అనమాట, టాటా మోటార్స్లో సాల్మన్ అని అతను ఉన్నారండి, ఈ వీడియోలో వచ్చారు కదా. సో అతను చాలా బెస్ట్, మనకి ప్రాసెసింగ్ అంతా కూడా అతనే చూసుకున్నాడు మొత్తం. అండ్ ఫ్రెండ్లీగా కూడా చెప్తున్నారనమాట. అంటే చాలా ఓపిక్గా చెప్తూ మనకి అన్నీ కూడా డీటెయిలింగ్ చెప్పారు. కనుక ఒంగోలు టాటా మోటార్స్లో చూడాలనుకునే వాళ్ళు సాల్మన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వండి.